అంగాద్ అనే చిన్న గ్రామంలో ఉదయం మట్టివాసనతో ఆశలతో మొదలయ్యే ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది. తండ్రి రాజేంద్ర, తల్లి సుమిత్ర, వారి చిన్న ప్రపంచం. 8 ఏళ్ల సుధీర్, 5 ఏళ్ల కోమల. వారికి ఎక్కువేమీ లేదు. ఒక చిన్న పొలం, కొద్దిగా ఆదాయం, కానీ బాధ్యతలు మాత్రం పెద్దవే. ఆ పొలం వాళ్లను బ్రతికించింది, కానీ సంతోషంగా కాదు. డబ్బుల కొరత, అవసరాల ఒత్తిడి ఆ ప్రేమని కూడా మెల్లగా పగలగొట్టింది. రాజేంద్ర చదువుకున్నవాడు, డిగ్రీ పూర్తి చేసినవాడు. కానీ జీవితం అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. చదువు ఉన్నా చేతిలో పని లేకపోవడం, కుటుంబాన్ని పోషించలేకపోవడం అతని మనసును మెల్లగా కొరుకుతూ ఉండేది. చదివాను, కానీ నా కుటుంబానికి అండగా నిలవలేకపోతున్నానా అనే బాధ అతన్ని ప్రతిరోజు లోపల నుంచి పగలగొట్టేది. ఏవండి, ఇలా ఎంతకాలం జీవిస్తాం? పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఏదీ సరిగా జరగడం లేదు. ప్రయత్నం సరిపోదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు, వాళ్ళ అవసరాలు కూడా పెరుగుతున్నాయి. నానా 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 ఒకటి చెప్పాలి. ఏమైందిరా సుధీర్? స్కూల్లో టీచర్ చెప్పింది నాన్న, ఫీజు రేపటికే కట్టాలని, లేకపోతే క్లాస్లో కూర్చోనివ్వరట. ఎంతరా ఫీజు? 2000 రూపాయలు నాన్నా. పర్లేదు నాన్నా, నేను టీచర్కి ఇంకో రోజు అడుగుతాను. ఏమైంది? ఎందుకింత మౌనంగా ఉన్నావు? సుధీర్ స్కూల్ ఫీజు రేపటికే కట్టాలని అంటున్నారు, కాని నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సుమిత్ర. అంతేనా? మన పరిస్థితి కూడా అలానే ఉంది కదా. రోజంతా కష్టపడినా మన పిల్లల చదువు కూడా సరిపడట్లేదు. నేనెంత అశక్తుడినో అనిపిస్తుంది. ఏవండి, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? నేను పని చేయడానికి వెళ్తాను. ఇళ్లలో పనిమనిషిగా అయినా కొంత డబ్బు సంపాదిస్తాను. ఏమంటున్నావు సుమిత్ర? నువ్వు ఇళ్లల్లో పని చెయ్యాలా? నేనున్నాను కదా. మీరు ఉన్నారు, కానీ పరిస్థితులు మనకి సహకరించడం లేదు కదండి. మనం కలిసి పోరాడాలి. నిన్నలా చూడాలని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వింత కష్టపడాల్సిన అవసరం రావడం నా వైఫల్యం. ఇది వైఫల్యం కాదండి, ఇది మన కుటుంబం కోసం తీసుకునే నిర్ణయం. మన బిడ్డ భవిష్యత్తు కోసం మనం ఏదైనా చెయ్యాలి. క్షమించు సుమిత్ర, నేన్నీకీ పరిస్థితి తీసుకురా. క్షమాపణలు అవసరం లేదండి. మనం ఒకరికొకరం ఉన్నాం, అదే మన బలం. ఒకరోజు ఉదయం సుమిత్ర పనికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు సుధీర్కు ఒక అలవాటు ఉంది. ఇతర పిల్లలు ఆడుకుంటే అతను న్యూస్ పేపర్ చదువుతాడు. నాన్నా, నాన్నా, వీడికి ఏమైంది? ఏమైందిరా సుధీర్? ఇది చూడండి. ఏది? ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది నాన్న, మీరు అప్లై చేయండి. ఆ క్షణంలో 8 ఏళ్ల బాబు ఆ ఇంటి ఆశగా మారిపోయాడు. ఉద్యోగమేమో ఉంది, కాని అది చాలా దూరంరా సుధీర్. అవునాన్నా. ఉద్యోగం వచ్చింది, కాని అది మరో నగరంలో, అంగాద నుండి 7 గంటల దూరంలో. 7 గంటల దూరం? ఇదెలా సాధ్యమండి? తెలియదు, కాని ఇది మనకి వచ్చిన ఒకే అవకాశం. రోజూ వెళ్ళడం, రావడం అసాధ్యం కదండి. ఇక్కడ ఉండడం కూడా అసాధ్యమైపోయింది.
అంటే నేను అక్కడే ఉంటాను, బంటిగా ఒక చిన్న గదిలో. ప్రతి వారం చివర్లో మీ దగ్గరకొస్తాను. మనకి దూరంగా బంటిగా పిల్లల సంగతి తెలుసు, కాని కొన్నిసార్లు ప్రేమ అంటే దగ్గరగా ఉండడం కాదు, దూరంగా ఉండి త్యాగం చెయ్యడం. ఆ నిర్ణయం వాళ్ళ కోరికలది కాదు, కానీ జీవితం వాళ్ళని రాసింది. నానా ఎక్కడికి వెళ్తున్నారు? మీ భవిష్యత్తు కోసం వెళ్తున్నానమ్మా. అమ్మని నేను చూసుకుంటాను నాన్న. నువ్వు ఇప్పటికే చూసుకుంటున్నావురా. అంగధలో జీవితం కొనసాగింది. కాని ఏదో లోటు. సుమిత్ర తల్లిగానే కాదు, తండ్రిగానూ మారింది. పిల్లలను స్కూలుకు పంపింది. నవ్వింది, కాని ఒంటరిగా ఏడ్చింది. బలంగా మారిందామె. ఆమెకిష్టంతో కాదు, పరిస్థితులు వల్ల మారాల్సి వచ్చింది.